మావాడే గెలుస్తాడు. వదలకుండా కొట్టరా. మావాడే గెలుస్తాడు. ఎంత పందెం కడతావు? 2 రూపాయలు గెలుస్తాడు. చూసుకుందాంరా. అయ్యో నడవలేకపోతున్నానే, ఒళ్ళు పూనొచ్చేసారే. అయ్యో ఒరే 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 ఎందుకు అలా అరుస్తున్నావు? తగ్గిపోతాయిలే, ఊరుకో. ఆ దెబ్బలు నువ్వు తినుంటే కలిసి ఉండేది. అలాగేరా. రాము ఓడిపోమాకరా, నిన్ను నమ్మి 2 రూపాయలు కట్టానురా. రే విజయ్, నాకు ఐడియా వచ్చిందిరా. ఇలా చూడు, నీ ఐడియా అంతా హోటల్ దగ్గర తెలిసిపోయింది. మళ్ళీ నన్ను ఇరికిస్తున్నావా? అయ్యో, ఈ ఐడియా తప్పకుండా పనిచేస్తుందిరా. ఏం చేయమంటావు? చూడ్రా, తినడానికి ఒక్క పైసా కూడా లేదు. ముందు మనకి 2 రూపాయలు కావాలి. నేను చెప్పినట్టు విను, రా. ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి, వాళ్ళే అనుభవించాలి, వాళ్ళే అనుభవించాలి. మర్మమేంటో చెప్పరా బ్రహ్మంగారు, ఓ బ్రహ్మంగారు. మావాడే గెలిచాడు. ఏంట్రా పెద్ద, మీ వాడు గెలిచేది? మా వాడితో ఫైట్ చేసి మీ వాడు గెలుస్తాడా? మా వాడెవరో తెలుసా? మునగాళ్ళకి మునగాడు, మోసగాళ్ళకి మోసగాడు. గెలుస్తావా? చూడవే, ఆ బండను చూస్తే కూడా భయం వేయట్లేదు. వీడు బండ చూస్తుంటేనే భయం వేస్తుంది. ఊరుకోరా. రే, మావాడు గెలిస్తే ఏమిస్తావురా? 2 రూపాయలు ఇస్తాను. పోరా ముస్టి, 2 రూపాయలా? అయితే మావాడు గెలిస్తే నువ్వేమిస్తావు? 5 రూపాయలు ఇస్తానురా. 5 రూపాయలా? అయితే నేను రెడీ. ఉండు ఉండు, మన దగ్గర ఒక పైసా కూడా లేదు. పందెం డబ్బులు నీ బాబిస్తాడా? మీ బాబిస్తాడు. వాడు జైల్లో ఉన్నాడుగా. ఓరేయ్, నేనేదో నీ మీద నమ్మకంతో పందెం కట్టాను. ఇప్పుడు నువ్వు గెలవలేదనుకో, మనిద్దరం పస్తులతో పడుకోవాలి. ఓరేయ్, ధైర్యంగా వెళ్ళరా. దేవుడా, నువ్వే కాపాడాలి. ఓరేయ్, వెళ్ళరా. అమ్మో, ఏమే అసలే ఓటికుండలా ఉన్న నా బాడీ ఇది కూడా అవసరమా నాకు? వాడు కుమ్ములు చూస్తే భయం వేస్తుంది నాకు. కోటి మధ్యలో పారిపోతావా? ఏం చేయమంటావే? పోరా. అయ్యయ్యో, ఒరేయ్, ఊదుడికే వెళ్ళిపోయావేంట్రా? చంపాలని డిసైడ్ అయిపోయావా? వెళ్ళరా. నీకు దండం పెడతాను, నన్ను వదిలేవే. చెప్పే మాట వినరా. నువ్వు నా బంగారం కదా. నాదే విజయం. మావాడే గెలుస్తాడు. తీయండి డబ్బులు. మావాడే గెలుస్తాడు, మావాడే గెలుస్తాడు. చూస్తారేంట్రా, డబ్బు తీయండి. అయ్యో విజయ్, విజయ్ వాడిని వదలొద్దు విజయ్. పందెం కట్టాను విజయ్, త్వరగా లే, వాడిని కొట్టు. కొట్టు, బాగా కొట్టు. అయ్యా, నీకు 5 రూపాయలకి నామం. వెళ్ళరా. నామే.
కొంచెం ధర్మం చేయండి అయ్యా, మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది. ఎవరా మీరాత పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. రోజు రోజుకు మీ జనాభా పెరిగిపోతుంది. పేదవాని నవ్వులో దైవాన్ని చూడొచ్చు. పేదవాని నవ్వులో దైవాన్ని చూడొచ్చు. అయ్యో ఆపరా, ఒళ్ళు ఎలా ఉంది? నీ ఇష్టం వచ్చినట్టు పాట పడుతున్నావు. జరుగుతున్నదే కదా పాడాను. ఏంట్రా జరుగుతున్నదే? ఇక్కడున్న పేదవాళ్లందరూ సంతోషంగా ఉండాలనే మహాత్ముడు ఆశపడ్డారు. ఆయన ఆశ ఎప్పటికి నెరవేరుతుందో కదా, అలా తలుచుకొని బాధపడుతూ పాట పాడాను. కోపగించుకోకండి సార్, కోపగించుకోకండి. ఏమయ్యా, డబ్బున్నోళ్ళని చూస్తే నీకు అసూయా? ఇండియాలో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోనే ఆ జాతి అంటే నాకు ఇష్టం ఉండదు. ఏ నువ్వు డబ్బు సంపాదించు, మేమైనా వద్దన్నావా? నాలాంటి పేదవాడు ధనవంతుడు కావాలంటే మీలాంటి మదవెక్కిన ధనవంతుల్ని నలుగురిని చంపాలి. వీడి కాళ్ళు లేకపోయినా వీడి పొగరు చూసావా? కాల మాట్లాడుతుంది, నోరు మాట్లాడుతుంది. మాకు నోరు మాత్రమే కాదు, చెయ్యి కూడా మాట్లాడుతుంది తెలుసా? చెయ్యి మాట్లాడుతుంది, ఈ కర్ర మాట్లాడుతుంది. ఎరా పిచ్చుకొక్కలారా, ఆయనంటే అవిటివాడు, ఆయన దగ్గరేంట్రా మీ ప్రతాపం? నిజంగానే మీరు మగాళ్ళైతే నాతో పెట్టుకోండిరా. హాయ్ విజయ్, వెరీ గుడ్. వెరీ గుడ్. అన్నా, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. మీరిద్దరూ నాతో ఉండగా నాకేమిటయ్యా తక్కువ? ఏదో గత జన్మలో మన ముగ్గురం తోడబుట్టిన వాళ్ళుగా పుట్టుంటామని అనుకుంటాం. కాకపోతే మాటి మాటికి నువ్వు వచ్చి నాకు సహాయం చేస్తావా? వాళ్ళిద్దరూ బీడా వేసుకోవడం కోసం నా దగ్గరికి వచ్చారు. నాకు 2 రూపాయలు నష్టం. ఇక మీద వాళ్ళు బీడా వేసుకోవడానికి 2-3 నెలలు పడుతుంది. అవును, ఈ డ్రెస్ ఏంటి ఇలా ఉంది? చిరిగిపోయి దరిద్రంగా ఉంది. లోకంలో మనిషి కంటే ముందుగా హంగామా కావాలి కదా, ఇలా ఉంటే ఒక్క పని అవ్వదు. దానికే మేము ఒక ప్లాన్ తో వచ్చున్నాం. మీరు 500 ఇవ్వండి, డ్రెస్ మార్చుకుంటాం, మీ డబ్బు కూడా మీకు తిరిగి డ్రెస్ ఇచ్చేస్తాం. కొనుక్కోండి, డబ్బులు మళ్ళీ ఎలా ఇస్తారు? దీని దొంగ బుద్ధి కదా, ఏదో ఒక ఐడియా వేసి ఊరుకోండి ఊరుకోండి. డబ్బు మీరు తిరిగిస్తారో లేదో, కానీ డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాను. ఓకే?